దయచేసి అందరూ వెడల్పుగా అయిపోయి కూర్చోండి. దయచేసి వెడల్పుగా కూర్చోవాలి. దయచేసి అందరూ అక్కడనే కూర్చోండి. ఆ కార్ల దగ్గర ఉన్న వాళ్ళు రమ్మని, కార్ల దగ్గర ఉన్న వాళ్ళు కింద కూర్చోండి. అంతే కూర్చోండి. కూడా బాధతో ఇవాళ రోడ్ ఎక్కడం జరిగింది. ఇవాళ బాల్కొండ నియోజకవర్గంలో 47,070 మంది అర్హులైన రైతులు ఉంటే కేవలం 15,800 మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. ఇంకా 31,200 మందికి రుణమాఫీ జరగాల్సి ఉంది. కాబట్టి ఈ కోపము, ఈ ఆగ్రహము రైతులు ఇట్లా కనిపిస్తూ ఉన్నది. మరి ఎంత అన్యాయం అంటే 3 సార్లు మోసం చేసి బాధతో వచ్చినారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఓట్లు వేయించుకున్నావు, ఎన్నికల కంటే ముందు చెప్పినావు నేనే అధికారంలోకి వస్తున్నా, నేను రాగానే డిసెంబర్ 9 నాడు కేసీఆర్ 1,00,000 రూపాయలే మాఫీ చేసిండు, నేను రాగానే 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తా, రైతులందరికీ మాఫీ చేస్తా, ఇంకా ఎవరైనా కట్టినోళ్ళు ఉంటే మళ్ళా పోయి బాకీ తెచ్చుకోర్రి, వాళ్ళందరికీ కూడా ఒకటేసారి రైతులందరికీ 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తా అని చెప్పి ఎన్నికలప్పుడు చెప్పినావు. నమ్మినారు నిన్ను జనం, ఓట్లేసిర్రు. డిసెంబర్ 9 నాడే చేస్తా అన్నావు. పైకి రామ్మ, ఇట్లా డిసెంబర్ 9 నాడే చేస్తా అన్నావు. ఎట్లా వస్తారో ఎట్లా అట్లా ఎట్లా వస్తారు? ఇట్లా రాని ఆడవాళ్ళు ఇటు ఉన్నారు కదా, ఇటు రామ్మ. డిసెంబర్ 9 నాడే చేస్తా అన్నావు, వచ్చినావు, ఓట్లు దండుకున్నావు, వచ్చినావు, ముఖ్యమంత్రి అయినావు. డిసెంబర్ 9 వచ్చింది, చెయ్యలేదు, మోసపోయినాం ఒకటోసారి. మళ్ళీ మేము అసెంబ్లీలో అడిగినాం, ఏమయ్యా డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తా అన్నావు, ఇంకా చేస్తలేవెందుకు అని అడిగినాం. అడిగితే అసెంబ్లీలో అన్నాడు, నేను వచ్చి ఇంకా నెలన్న కాలేదు, 100 రోజుల లోపల చేస్తా, నేను రుణమాఫీ చేస్తా అన్న మాట మాట్లాడిండు అసెంబ్లీలో.
మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. 100 రోజులు అన్నోడు 100 రోజుల తర్వాత కూడా చేయలే. మళ్ళా రెండోసారి మోసపోయినాం. పార్లమెంట్ ఓట్లు వచ్చినాయి. మేమన్నాం, నువ్వు పార్లమెంట్లో ఎట్లా ఓట్లు అడుగుతావు? 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు, 13 హామీలు, రైతు రుణమాఫీతో సహా చేస్తా అని చెప్పినావు, కానీ చెయ్యలేదు. 100 రోజులు అయిపోయింది. ఏ ముఖం పెట్టుకొని పార్లమెంట్ ఎలక్షన్లో ఓట్లు అడుగుతావని చెప్పి అడిగినాం మేము. అక్కడక్కడ రైతులు కూడా అడిగినారు, రైతు రుణమాఫీ ఇంకా చేయలేదు సార్ అని చెప్పి అడిగినారు. అడిగితే మళ్ళా ఇంకోసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓట్లు దండుకోవటానికి మీరు ఓట్లేసి గెలిపిర్రి, 15 ఆగస్టుకు చేస్తా అని చెప్పిండు. 15 ఆగస్టుకు అందరు రైతులకు చేస్తా అన్నాడు. అయినా ప్రజలు నమ్మలే, రైతులు నమ్మలే. ఈ నమ్ముతలేరు, ఓట్లు రావేమో అని భయపడి ఏ ఊరికి పోతే ఆ ఊరు కాడ దేవుడి మీద ఒట్టు పెట్టిండు. ఇక మా వాళ్ళు ఫ్లెక్సీ పెట్టిర్రు. యాదాద్రి నరసింహస్వామి, యాదగిరిగుట్ట నరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు. సమ్మక్క సారక్క మీద ఒట్టు పెట్టిండు. ఈడ ఘనత వహించిన నాయకులు ఉన్నారు కదా, ఈడెవడు పట్టించుకుంటాడో లేడు, ఎవడు అడిగినోళ్ళు లేడు. ఇక్కడ ఇంకా అన్యాయం. బాల్కొండ నియోజకవర్గంలో 47,070 మంది అర్హులు ఉన్నారు రుణమాఫీ. అంటే కుటుంబానికి ఒక్కటి చొప్పున లెక్క పెడితేనే ఈ 47,070 మందికి అప్పుడు మనం 2016లో చేసినాం. అప్పటి లెక్క ఇది. ఇప్పుడు 2 లక్షలు అంటే ఇంకా పెరగాలి లెక్క. వీళ్ళు లెక్క చెప్తలేరు లంగలు మనకు. నేను పాత లెక్కనే పడుతున్నా. 47,070 మందే పడదాం. అప్పట్లోనే పడదాం. అప్పుడు కేసీఆర్ చేసిన వాళ్ళనే పడదాం. 47,070 మంది ఉంటే వీళ్ళు ఇప్పుడు చేసింది 47,070 మొత్తం మంది రైతులు. వీళ్ళు ఇప్పుడు చేసింది 15,849 మందికి చేసిరు. 3వ వంతు చేసిరు. 3వ వంతు. అది కూడా నేను పాత లెక్క చెప్తున్నా. 47,000ది ఇప్పుడు 51,000 అయినరు. కానీ లెక్క ఇస్తలేరు. 1800 అంసాపూర్లు ఉంటే 250 మందికి అయిందట. మంచిగా ఘనత వహించిన నాయకులు కదా పని. బాగా ప్రేమనాయ రైతుల మీద. నేను పాత లెక్క 51,000 లెక్క తీసుకుంటే 15,000 అంటే ఏ పూర్తిగా చారాన్నే 15,849 మందికి అయింది. రాని వాళ్ళు, మాఫీ కాని వాళ్ళు కేవలం మన బాల్కొండ నియోజకవర్గంలో 31,200 మంది ఉన్నారు. మన నియోజకవర్గమే బాల్కొండ కాన్స్టిట్యున్సీలనే 15,849 మందికి అయింది. 31,220 మందికి గాలి. ఇగో ఇది మన కాన్స్టిట్యున్సీ. ఇది లెక్క. పైసలు ఎన్ని తెలిసిన? కేసీఆర్ అప్పుడు లక్షలో మాఫీ చేసినాయి 237 కోట్లు. 8 ఏళ్ల క్రితం ఓన్లీ బాల్కొండ నియోజకవర్గం 237 కోట్లు 8 ఏళ్ల క్రితం మాఫీ చేస్తే ఇప్పుడు వీళ్ళు మాఫీ చేసినాయి 2 లక్షలు లెక్క పెట్టిన మాఫీ చేసినాయి 137 కోట్లు. అప్పటికంటే ఇక 100 కోట్లు తక్కువ. 1,00,000 2 లక్షలు ఇప్పుడు రుణమాఫీ. మళ్ళా పేరుకే 8 ఏళ్ల క్రితం 237 కోట్లు మాఫీ చేసినాం మనం. ఇవాళ వీళ్ళు చేసింది 137 కోట్లు. కరెక్ట్ ఫిగర్ గట్టనే కలిసింది. ఏందో మరి ఎందుకు మరి? ఏం పాపం చేసిర్రు మన నియోజకవర్గంలో? ఈ 31,200 మంది ఏం పాపం చేసిర్రు? నీ మాటలు నమ్మి నీకు ఓట్లేసి
తండ్రి లాంటి కేసీఆర్ని కాదనుకొని నువ్వేమైనా ఎక్క చేస్తామని ఆశపడి నీకు ఓట్లేసిన పాపానికి ఇవాళ 31,200 నా బాలుకొండ నియోజకవర్గ రైతన్నలకు నువ్వు శిక్ష వేసినావు అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అంటా ఉన్నా. బాలుకొండ నియోజకవర్గ రైతన్నల శిక్ష వేస్తూ ఉంటే కళ్ళుండి చూడలేని కబోదులుగా ఇక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు జెండాలు ఎగరేసుకుంటా తిరుగుతున్నారు. చాలా సంతోషంగా డీజేలు పెట్టుకొని డాన్సులు చేస్తున్నారు. ఒక దిక్కు రైతీడ రుణమాఫీ కాలేదని బాధపడతా ఉంటే ఊరూర తిరుక్కుంటా పాలాభిషేకాలు చేస్తున్నారట. ఏమాత్రం రుణమాఫీ చేసామని పాలాభిషేకం చేస్తున్నావు? అంటే మీ నాయకుడిగా గాలి మాటలు చెప్తే నమ్మేస్తారని అనుకుంటున్నారా? నమ్మిరు, నిజమే, 3 సార్లు నమ్మిరు. కానీ ఇంకా నమ్మరిగా, ఇక నమ్మేది లేదు. మీ భరతం భట్టుడు ఖాయం. మంచోళ్ళు కాబట్టి మా రైతులు, మా లక్ష్మక్క చెప్పినట్టు మంచోళ్ళు కాబట్టి మా మహిళలు వేచి చూసిర్రు, నమ్మిండ్రు. నువ్వు డిసెంబర్ 9 అనగానే నమ్మిర్రు, 100 రోజులన్నా నమ్మిర్రు, 200 రోజులు అయిపోయినా నమ్మిర్రు, ఆగస్టు 15 అన్నా నమ్మిండ్రు. ఇక నమ్మరు, ఇక అయిపోయింది. ఇప్పుడు ఇక మీ భరతం పట్టుడే మీ పని. ఇవాళ కేసీఆర్ ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో 47,000 మందికి ఎట్లయింది రుణమాఫీ? ఇప్పుడు ఓన్లీ 15,000 మందికి ఎందుకు అవుతున్నది? కారణం ఏంది అంటే కేసీఆర్ ఏమో చెయ్యాలని తపనతోటి ఇష్టపడి చేసిన కార్యక్రమం రుణమాఫీ. వీడేమో ఓట్లు దండుకోవటానికి నాటకమాడి మాట ఇచ్చి ఇప్పుడు తీరా చేసేయాళ్ళకి వచ్చినాక ఎట్లా కటింగ్లు పెట్టాలన్నా చూసుకుంటా ఆ కటింగ్లు పెట్టి 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 ఇవాళ 15,000కి తెచ్చిండు 47,000ని. ఆధార్ కార్డు మీద పేరు అటు ఇటు ఉంటే, కొద్దిగా అక్షరం అటు ఇటు ఉంటే రాదట రుణమాఫీ. పడేస్తున్నారట ఆధార్ కార్డుని. బిచ్చమడుకుంటున్నామా రైతులం? నువ్వు బిచ్చగాడివి, నువ్వు అడుక్కున్నావు మా ఓట్లు బిచ్చ. మా ఓటుని బిచ్చం అడిగింది నువ్వు రేవంత్ రెడ్డి. ఇవాళ రైతులం బిచ్చాళ్ళం కాదు. ఇవాళ మేము బ్యాంకుల చుట్టూ తిరిగే అవసరం లేదు, కలెక్టరేట్ల కౌంటర్ల చుట్టూ తిరిగే అవసరం లేదు, తహసీల్ ఆఫీసులకు మేము ఎందుకు పోవాలి రైతులం? ఆనాడు నువ్వు ఎన్నికలప్పుడు చెప్పిన మాటల్లో లేని షరతులు, ఆ కటింగ్లు ఇవాళ కొత్తగా ఎందుకు పుట్టుకొస్తున్నాయి? ఈ షరతులు కటింగ్లు రేవంత్ రెడ్డి నీకు ఇచ్చే మనసు లేదు కాబట్టి ఈ షరతులు పుట్టుకొస్తున్నాయి కొత్తగా. నువ్వు కటింగ్లు పెట్టడానికే కొత్త షరతులు పెడుతున్నావు. పేరు తప్పు పడితే కొద్ది అటు ఇటు పడితే కటింగ్, రేషన్ కార్డు లేకపోతే కటింగ్, ఎవరో ఇంట్లో ఒక ఉద్యోగం ఉండి ఆయన ఉంటే ఆ ఇంట్లో మిగతా రైతులందరికీ కటింగ్. ఇంత బ్యాంక్ లోన్ కోసమో హౌసింగ్ లోన్ కోసమో ఇంత ఇన్కమ్ ట్యాక్స్ కడితే వానికి కటింగు. కేసీఆర్ ఏమో ఎంతమంది ఎక్కువ మందికి ఇవ్వాలనో కేసీఆర్ ఆలోచన, నీ ఆలోచన ఎంత తక్కువ మందిని చేయాలనో నీ ఆలోచన. అందుకే ఆ రోజు 47,070 మంది కేసీఆర్ ఇస్తే ఇవాళ నువ్వు 15,800 మందికి నువ్వు ఇస్తున్నావు. నీకు కేసీఆర్కు తేడా గది. కేసీఆర్ రైతన్నని కడుపులో పెట్టుకొని ఓ కన్నబిడ్డకు తండ్రి ఎట్లనైతే ఇస్తాడో, తండ్రి కన్నబిడ్డ కటింగ్ పెట్టాలని చూస్తాడా? ఇంకో ముద్ద ఎక్క తినాలని చూస్తాడు. అన్నమంతా పెట్టినాక అమ్మ కానీ తండ్రి కానీ లాస్ట్కి ఇంకో 2 ముద్దలు తినిపిడ్డా అని చెప్పి తినిపిస్తుంది. అది కేసీఆర్ రైతుకు అది చేసిండు ఆయన. నువ్వు ముందటున్న పళ్ళెంని లాక్కుంటున్నావు, నోటికాడ ముద్దను లాక్కుంటున్నావు నువ్వు రేవంత్ రెడ్డి.
ఇది కేసీఆర్కు నీకున్న తేడా. ఈ మాత్రం దానికే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. మొన్న వైరా మీటింగ్లో మీరు అందరు చూసారు 3 రోజుల క్రితం. వినిపించినాయి మీరు అన్న వినిపించినాయి. వాళ్ళకి కరెంట్ వచ్చింది, కరెంటు పోతున్నదా అని మేము అవసరం అంటే మమ్మల్ని దబాయిస్తాడు. పోతలేదు, హరీష్ రావు వట్టిగానే చెప్పిస్తున్నాడు కరెంటు పోతున్నది అనట. ఇప్పుడు ఎవరు చెప్పించారు? ఇప్పుడు కరెంటు పోయింది, ఎవరు చెప్పించారు? ఇట్లా దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు. సమ్మక్క సారక్క మీద ఒట్టు పెట్టిండు వరంగల్ పోతే, నల్గొండ పోతే యాదాద్రి నరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు, మహబూబ్నగర్ పోతే జోగులాంబ గద్వాల మీద ఒట్టు పెట్టిండు, ఇక మన నిజామాబాద్కి వస్తే ఆర్మూర్ సిద్ధులగుట్ట మీద ఒట్టు పెట్టిండు, ఆదిలాబాద్ పోతే బాసరమ్మ వారి మీద ఒట్టు పెట్టిండు, మెదక్ పోతే కొమరెల్లి మల్లన్న మీద ఒట్టు పెట్టిండు, వరంగల్ పోతే రామప్ప శివలింగం మీద ఒట్టు పెట్టిండు, హైదరాబాద్లో కూర్చొని జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి మీద ఒట్టు పెట్టిండు. ఇట్లా ఉన్నందరు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు. ఒట్లు పెడితే అప్పుడు నమ్మి మళ్ళా పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఓట్లేసిర్రు మనోళ్ళు. దేవుడి మీద ఒట్టు పెట్టిండు కదా, చేస్తాడు కదా అని నమ్మి మళ్ళీ వేసిర్రు 3వసారి. ఇక 15 ఆగస్టు మొన్న 3 రోజుల నాడు అయిపోయింది. 3వసారి విడతా అన్నారు. నిన్నటి దాకా లిస్టే రాలే, 16వ ఆగస్టు దాకా లిస్టే రాలే. ఇక 15 ఆగస్టు నాడు మొత్తం మాఫీ చేసేసిన అని చెప్పిండు. మళ్ళా అన్ని లఫంగా మాటలు, గాలి మాటలు, దొంగ మాటలు. ఇక మాఫ్ అయినాయా? 15 ఆగస్టు నాడు మాఫ్ అయిందా? ఒకసారి టీవీలో చూపిరు దయచేసి. 15 ఆగస్టు నాడు మాఫ్ అయిందా? మాఫ్ అయినాయా? రుణమాఫ్ అయిందా? 15 ఆగస్టు అయిపోయిందా? ఇవాళ 17వ ఆగస్టా? మాఫ్ అయినాయా? మరి అంటే నెత్తి ఖరాబ్ అయిందా? మెదడు సెంటర్లో లేదా? మళ్ళా 3వసారి కూడా మోసపోయినామా? 3వసారి కూడా. ఇట్లా ఎన్నిసార్లు మోసపోదాం? ఇట్లా ఇంకా ఎంతకాలం ఓపిక పడదాం? వాళ్ళు లంగ మాటలు ఇంకెన్ని రోజులు ఇందాం? వాడు బుడ్డర్ ఖాన్ మాటలు ఇంకెన్ని రోజులు ఇందాం? వాడు పిట్టల దొర మాటలు ఇంకెన్ని రోజులు ఇందాం? ఈ రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఉన్నారు. 70 లక్షల మంది రైతులు ఉంటే 60 లక్షల మంది లోన్లు తీసుకున్నారు. 60 లక్షల మంది లోన్లు తీసుకుంటే కుటుంబానికి ఒకటే చొప్పున లెక్క కడితే 44 లక్షల మంది రైతులు వెళ్ళారు. 60 లక్షలకెళ్ళి 44 లక్షలకు వెళ్ళారు. 44 లక్షల మందికి 2 లక్షల లోపు రుణమాఫీ అయ్యాలంటే 40,000 కోట్లు కావాలి. దాన్ని ఏం చేసిండు? 31 లక్షలకు తక్కువ చేసిండు. 31 కోట్లకు 31,000 కోట్లకు 40,000 కోట్లు కావాల్సి ఉంటే 31,000 కోట్లకు తక్కువ చేసిండు. బడ్జెట్లనేమో 25,000 కోట్లు పెట్టిండు. ఇక 44 లక్షల మంది ఉన్నారు కదా, ఏం చేయాలని
అర్థం కాక మొత్తం 40,000 కోట్లు కావాల్సింది ఇప్పుడు లాస్ట్కు నిన్న 15 ఆగస్టుకు చేసింది ఎంత అంటే 22 లక్షల మందికి 17,900 కోట్లు చేసిండు. 40,000 కోట్లు చేయాల్సి ఉంటే 17,900 కోట్లు చేసిండు.